టోటల్ ఫీజ్ 2,50,000 మేడం. మేడం, ఇప్పుడు అడ్మిషన్ ఫీజు కడతాను. జాయిన్ అయినప్పుడు పూర్తి ఫీజు కడతాను. ఒక్క నిమిషం మేడం, నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ తీసుకొని వస్తాను. అలాగే. అలాగే. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. అలాగే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఒక పేరెంట్ ఇప్పుడు అడ్మిషన్ ఫీజు కట్టి జాయినింగ్ అప్పుడు టర్మ్ ఫీజు కడతానంటున్నారు. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. చెప్పండి మేడం. అదే, ఇప్పుడు నేను అడ్మిషన్ ఫీజు కడతాను, కానీ స్కూల్ ఫీజు అబ్బాయిని జాయిన్ చేసినప్పుడు కడతాను. సరే మేడం, ఈ ఒక్కసారికే ఎగ్జామ్ షీట్ ఇస్తున్నాను. ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు కట్టేయండి, కానీ పిల్లడు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం స్కూల్ ఫీజు మొత్తం కట్టాలి. అలాగే మేడం, కట్టేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఒకవేళ మీరు కట్టలేకపోతే మీ సీట్ పోతుంది. ముందే చెప్తున్నాను. అలాగే మేడం. సరోజ, ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూడు. ఓకే మేడం, నేను తర్వాత మాట్లాడతాను. ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారేంటి? ఈ స్కూల్లో రిచ్ కిడ్స్కే కదా అడ్మిషన్ ఉండేది. మ్యాక్సిమం రిచ్గా ఉండే పిల్లలే కదా ఇక్కడ చదివేది. మరి ఇలాంటి వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు ఎలా ఇక్కడ చదువుతారు? వాళ్ళు వీళ్ళు అని మీకుంటుంది గాని పిల్లలకుండదు. అటు చూడండి, ఆ అమ్మాయిని చూసారా? తను మీలానే గొప్పింటి బిడ్డ. తను నా కొడుకే. వాళ్ళిద్దరూ ఎంచక్కా మాట్లాడుకుంటున్నారో చూడండి. ఆ పిల్లలకి తెలుసా వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో అని? చదువు నేర్చుకోవడానికి తారతమ్యాలు చూడడం ఏంటి? మీరు బాగా చదువుకొని ఉంటే ఇలాంటివి చూడరు. మేడం, మేము స్టేటస్ చూసి కాదు, పిల్లల యాక్టివ్నెస్ చూసి, వాళ్ళలో ఎనర్జీ చూసి తీసుకుంటాం. చూడండి, చదువు జ్ఞానం డబ్బును సృష్టిస్తాయి, కానీ డబ్బున్నంత మాత్రాన జ్ఞానం చదువు అబ్బవు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళ పిల్లల్ని మీరు మా పిల్లలతో కలిసి కూర్చోపెట్టద్దు. మేడం, మీ స్టేటస్, మీ డబ్బు అన్నీ మా స్కూల్ బయట వరకే. గేటు దాటి లోపలికి వచ్చాక ఇక్కడ అందరూ సమానమే. అర్థమైంది కదా? వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి.